ఫ్రెండ్స్, హాయ్ అందరికి. నేను యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ తనీరు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుచున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. మన ఛానల్లో అయితే ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్ బై స్టెప్ అంటూ పాటుగా నేర్చుకుంటూ వస్తున్నాం కదా. వాటిలో భాగంగా నేనైతే చాలా వరకు కోపులు వివరిస్తూ వచ్చాను. ఇప్పటి వరకు అయితే 8 పార్ట్లుగా నేను కోపులు వివరించాను. ఇప్పుడు 9వ పార్ట్గా మీ ముందుకి పద్మ కోపుని తీసుకురావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పద్మం కోపు వేయడానికైతే ఈ వీడియోలో చూపిన విధంగా గరిడిలో ఎదురెదురుగా ఇద్దరిద్దరు నించోవాల్సి వస్తుంది. పద్మం కోపు వేయడానికి 4 చిటికలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి కోపులో చెప్పిన విధంగానే, కానీ మనం 2 చిటికలు ఇచ్చుకొని ఎదుటి మన ఉజ్జికి 2 చిటికలు ఇస్తూ ముందుకి కొనసాగాల్సి వస్తుంది. అలాగే మనకి ఎవరైతే ఉజ్జిగా ఉన్నారో వాళ్ళు కూడా ముందు వెనక 2 చిటికలు, మన ఉజ్జికి 2 చిటికలు ఇచ్చుకొని మనకి ఆపోజిట్ గా వెనక్కి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా అయితే గరుడి చుట్టూ మన ఉజ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజిట్ గా వెళ్తూ ఉంటారు. మనము వారికి అపోజిట్ గా ఇటువైపుకు వెళ్తూ ఉంటాము. ఈ విధంగా అయితే గరుడి చుట్టూ తిరుగుతూ ఉంటాము. చూడండి ఈ వీడియోలో చూపిన విధంగా ఇలా మన ముందు ఒక చిటిక, వెనక వైపు ఒక చిటిక, ఎదురుగా వస్తున్న వారికి 2 చిటికలు ఇస్తూ వెళ్ళవలసి వస్తుంది. అపోజిట్ డైరెక్షన్ లో అయితే 2 గరిడీలు తిరుగుతూ ఉంటారు. చూపిన విధంగా అపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వారికి 2 చిటికలు ఇస్తూ ముందుకి జరుగుతూనే ఉంటాము. గరిడి మొత్తం కూడా ఇలా ఫుల్ గా తిరుగుతూ ఉంటాము. ఇలా తిరగడాన్నే పద్మం కోపు అంటారు. చూస్తున్నారుగా, మీకు వివరంగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ కోపుకైతే మీకు ఏ విధమైన డౌట్స్ అయితే రావు అని అనుకుంటున్నాను. ఎందుకంటే 4 చిటికలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనలో మనం 2 ముందు వెనుక చిటికలు, అలాగే అపోజిట్ గా ఎవరైతే ఎదురు వస్తున్నారో వాళ్ళకి 2 చిటికలు ఇచ్చుకొని గరిడిగా ఫుల్ గా తిరగడం మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను కామెంట్ బాక్స్ లో మీకు డౌట్ ఉందని అడుగుతారని అనుకోవడం లేదు. అయినా కానీ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే, సలహాలు ఇవ్వాలని నాకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో పెట్టగలరని కోరుచున్నాను. ఇప్పటి వరకు అయితే నేను చాలా రకాల కోపులు అయితే మీకు వివరించడం జరిగింది. ఇంకా చాలా కోపులు అయితే మన కోలాటంలో ఉన్నాయండి. వాటిని కూడా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. నేను తెలుసుకొని మరి నాకు తెలియని కూడా మీకు వివరించడానికి ప్రాక్టీస్ చేసి మరి ప్రయత్నిస్తాను. మీరు తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వివరించబోయే కోపులన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. కాబట్టి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ లక్ష్మీ తనీరు కోలాటం.